రెడ్డి గారి 33వ వర్ధంతి కార్యక్రమం. స్వర్గీయ శ్రీ కందుల రెడ్డి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రివర్యులు. కందుల వంశ మణిదీపం. దేశ స్వాతంత్రం కోసం ఆస్తులన్నీ త్యజించి జైళ్లలో సైతం మగ్గిన రాయలసీమ రత్నం. నీతి నిజాయితీలకు నిలువెత్తు సాక్షి. దూరాలోచన, లోతైన పరిశీలన, ప్రగతి కోసమై పాలన, నిజాయితీకు నిలువెత్తు దర్పణం. 1972లో కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ కలిపినప్పుడు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని నిరంతరం పోరాడిన మగ మహారాజు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1980 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారిని ఒప్పించి ప్రాజెక్టు ప్రతిపాదన చేసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేపించారు. ప్రజా శ్రేయస్సే ఊపిరిగా జీవితాన్ని కర్పూరంగా వెలిగించి రాజకీయ విలువలకై ఎందరో నాయకులను ఎదిరించిన దీశాలి. ప్రజల హృదయాలలో నిర్వసిస్తున్న దివ్యమూర్తి. సుదీర్ఘ 35 సంవత్సరాలుగా శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్గా, వ్యవసాయ, అటవీ, పశుసంవర్ధక శాఖ, నీటిపారుదల శాఖ మాత్యులుగా పుల్లరి విధానాన్ని రద్దు చేసి నీటిపారుదల రంగంలో అవిశ్రాంతిగా కృషి చేసిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సార్థక నామధేయులు, రైతు బాంధవుడు, ప్రజలతో మమేకమైన మహామనిషి స్వర్గీయ శ్రీ కందుల రెడ్డి గారు. ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం మరియు కంభం నియోజకవర్గాలకు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప విశేషం. ఎందరో రాజకీయ నాయకులకు ఓనమాలు దిద్దించి పంచకట్టించిన రాజకీయ గురువు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎందరో గొప్ప గొప్ప నాయకులుగా తయారు కావడం జగమెరిగిన సత్యం. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కడప రామసుబ్బమ్మ గారు, కొణిజేటి రోషయ్య గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, భవనం వెంకట్రామరెడ్డి గారు తదితరులు కందుల రెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా పనిచేశారు. భారతదేశం మొట్టమొదటి డిప్యూటీ ప్రధానమంత్రి మరియు హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రెడ్డి గారు సన్నిహితంగా ఉండేవారు. రైతు జన బాంధవ్యులు ఆచార్య ఎన్జి రంగా గారికి శిష్యులుగా బ్రిటిష్ పాలనలో అనేక రైతాంగ పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు. నిష్కపటి, నిరాడంబరుడైన స్వర్గీయ శ్రీ కందుల రెడ్డి గారి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. రెడ్డి గారు 1983వ సంవత్సరంలో రాజకీయాల నుండి వైదొలిగారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించి రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సలహాదారుడిగా సూచనలు, సలహాలు కోసం ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించి ఆయన శేష జీవితాన్ని స్వగ్రామమైన లింగాపురంలో గడిపారు. 3/1/1993వ తేదీన అంటే ఈరోజు ఆయన స్వర్గస్థులైనారు. మార్కాపురం డివిజన్లో ఆర్థికంగా అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన సమాజం కోసం ఎనలేని కృషి చేశారు కందుల రెడ్డి గారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో వేలాది మందికి సహాయ సహకారాలు అందించారు. ఆయన సహకారంతో వందలాది మందికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశం కల్పించారు. రెడ్డి గారు రైతుకు, వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగంలో చేసిన సేవను ప్రభుత్వం వారు గుర్తించి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు రెడ్డి గారు పేరు పెట్టి జాతికి అంకితం చేసి ఆయన పేరు చిరస్మరణీయం చేశారు. ఈనాడు కందుల రెడ్డి గారి 33వ వర్ధంతి సందర్భంగా కందుల గౌతమ్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్వికేపీ కాలేజ్ ఎదురుగా ఉన్న రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన అభిమానులు, శిష్యులు మరియు ఆయన అనుయాయులందరూ ఆ మహానుభావుని ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. జోహార్ స్వర్గీయ శ్రీ కందుల రెడ్డి గారు, జోహార్ స్వర్గీయ శ్రీ కందుల రెడ్డి గారు, జోహార్.